దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అలానే అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాలని కొనసాగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు అంశం చాలా వివాదాస్పదంగా మారింది. ఆయనకి ఎక్కడా కూడా సీట్ ఇవ్వకపోవడం, అలానే అతను మా పార్టీలో లేడు అంటూ అటు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ చెప్పటం, ఇవంతా కూడా ఆయన కూడా మనస్తాపానికి గురవడం, అయినా కూడా తనకు ఒక పార్టీ నుంచి సీట్ వస్తుందని ఆయన ఘంటాపదంగా చెప్పారు. అనుకున్నట్టే ఆయన అన్నట్లే జరిగిందని మనం చెప్పుకోవాలి. ఆయన అఫీషియల్గా టీడీపీలో జాయిన్ అయిన వెంటనే అతనికి ఉండి నియోజకవర్గాన్ని కేటాయించబోతున్నారు అనే వార్త హల్చల్ చేయడంతో రాష్ట్రంలో చాలా వరకు అంటే ఇది చర్చనీయాంశంగా మారింది. అలానే ఉండి నియోజకవర్గంలో అయితే చాలా నిరసనలు కూడా వెలువెత్తాయి. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు, ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ అతన్ని ఉండి నుంచి అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేసింది. కానీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో జాయిన్ అవడంతో ఆ సీటు రఘురామకృష్ణంరాజుకి ఇవ్వబోతున్నారు అనే చర్చ ఉధృతంగా సాగింది. ఈ నేపథ్యంలో రామరాజు అనుచరులు కూడా ఉండి నియోజకవర్గంలో చాలా నిరసనలు వ్యక్తం చేశారు. టీడీపీ మీద చాలా నెగిటివ్గా కూడా మాట్లాడారు. అలా చేయడం తగదని కూడా చెప్పారు. దీని అంతటికి ముందు కూడా మనం ఒక స్టోరీ తీసుకుంటే, ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి సంబంధించి గతంలో శివరామకృష్ణరాజు ఉన్నారు. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ టీడీపీని గెలుస్తూ వచ్చింది. శివరామకృష్ణరాజు కూడా 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఉండి నుంచి శివరామకృష్ణరాజుని తీసి ఆయన్ని నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ బరిలో దించింది. అప్పట్లోనే ఆయన తను వెళ్ళనన్నారు. బట్ టీడీపీకి అప్పట్లో ఒక అభ్యర్థి లేకపోవడంతో నర్సాపురం పార్లమెంట్కి రఘురామకృష్ణరాజు మీద, అంటే అప్పుడు ఆయన 2019లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మీద ఒక అభ్యర్థి దొరక్క ఉండి నుంచి శివరామకృష్ణరాజుని తీసుకొచ్చి వాళ్ళు నర్సాపురంలో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు గెలిచారు, శివరామకృష్ణరాజు ఓడిపోయారు. అప్పుడు ఉండి నియోజకవర్గానికి రామరాజుని టీడీపీ బరిలోకి దించింది. ఆయన గెలిచారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే శివరామకృష్ణరాజు ఆ నియోజకవర్గంలో ఎంత పేరైతే సంపాదించుకున్నారో, ఆయన అనుచరుడిగా ఉన్న రామరాజు టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలిచి అంతకన్నా ఎక్కువ పేరే సంపాదించుకున్నారని చెప్పాలి. అయితే ఎంపీగా ఓడిపోయిన శివరామకృష్ణరాజు 2024 ఎన్నికలకు సంబంధించి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ అభ్యర్థిగా చాలా అంటే అక్కడ బాగా వర్క్ చేయడంతో, అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా తన నియోజకవర్గంలో బాగా పనిచేశారు, అందరినీ కార్యకర్తల్ని అలా నిలబెట్టుకోగలిగారు టీడీపీ నుంచి అని చెప్పేసి ఆయనకి ఒక మంచి పేరుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ రామరాజుని సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి శివరామకృష్ణరాజుకి సీటు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు రామరాజునే అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో శివరామకృష్ణరాజు చాలా తిరుగుబాటే చేశారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉండి నుంచి శివరామకృష్ణరాజు కూడా చాలా మంచి పేరుంది. సౌమ్యుడని, అలానే జనంలో కలిసిపోతారని, అలానే ఆ పార్టీకి చాలా లాయల్గా ఉన్నారు అని చెప్పేసి. అయితే ఆయనకి టికెట్ కేటాయించకపోవడంతో ఇటు వైసీపీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపారు. సో ఈయనకి టీడీపీ మీద ఉన్న మమకారం కావచ్చు, లేకపోతే టీడీపీ నుంచి బయటకు రాలేకపోవటం కావచ్చు, ఈ అన్ని పరిణామాల దృష్ట్యా మనం చూస్తే ఆయన టీడీపీలోనే కొనసాగాలి అని నిర్ణయించుకున్నప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం, అలానే ఈయన కూడా వెళ్ళి రఘురామకృష్ణరాజును కూడా కలిశారని తెలిసింది. అలానే రామరాజు కూడా, అంటే ఎప్పుడైతే శివరామకృష్ణరాజు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను నేను అని చెప్పేసి ఆయన ప్రచారాన్ని ఆయన ప్రారంభించి ఆయన నియోజకవర్గంలో కూడా ఇంటింటికి వెళ్ళడం శివరామకృష్ణరాజు చేస్తున్న నేపథ్యంలో టీడీపీలోనే, అంటే ఇరు వర్గాలు కూడా ప్రజలతో టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఉన్న నేపథ్యంలో శివరామకృష్ణరాజు 2019లో ఓడిపోవడం కావచ్చు, ఆయన ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం కావచ్చు, ఇప్పుడు సీట్ లేకపోవడం వల్ల ఆయనకి సానుభూతి ఉండడం వల్ల టీడీపీ రెండుగా చీలిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే శివరామకృష్ణరాజుకి ఉన్న కార్యకర్తలు, అలానే రామరాజుకు ఉన్న కార్యకర్తలు విడిపోవడంతో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ రాయబారానికి రఘురామకృష్ణరాజు దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది. అయితే వీళ్ళిద్దరూ పిల్లి కొట్టుకుంటుంటే వచ్చి తీర్చినట్టు అంటే రఘురామకృష్ణరాజు ఇప్పుడు వీళ్ళిద్దరి తగాదా తీర్చబోయి ఇక్కడికే ఈయన రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు రఘురామకృష్ణరాజు రావడంతో రాష్ట్రం మొత్తం కూడా ఒకటి అనుకుంటుంది, అంటే శివరామకృష్ణరాజు కెరీర్ని
చంద్రబాబు అసలు రాజకీయ కెరీర్ అనేది లేకుండా చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేయలేరు, ఇక్కడ ఎమ్మెల్యే సీటు రాదు. ఇప్పుడు రామరాజుకి సీట్ ఇచ్చారు. ఇప్పుడు కాదని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారిని సీట్ ఇస్తే వీళ్ళిద్దరి కెరీర్ని చంద్రబాబు రాజకీయ కెరీర్ని వీళ్ళిద్దరు రాజకీయ కెరీర్ని నాశనం చేసినట్లే అని చెప్పేసి కూడా జనం చర్చించుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ మీద తిరుగుబాటు చేసి ఇప్పుడు ఎంపీగా ఆయన అక్కడ ఏ కూటమి వచ్చినా ఏమొచ్చినా ఏ పార్టీ వచ్చినా ఒక్క వైసీపీ తప్ప అక్కడ అభ్యర్థిని నేనే అని ప్రకటించుకున్న రఘురామకృష్ణరాజుకి సీటు రాకపోవడంతో ఒక్కసారిగా ఆయన ఆశలన్నీ అడియాసలైనవి. కానీ ఆయన ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆ రోజే చెప్పారు. అలానే ఇప్పుడు ఉండి నుంచి పోటీ చేయటానికి ఆయన పేరు వినిపించడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఇదయ్యారు. ఆయన అక్కడికి మీడియా కూడా అడిగారు, ఈ ఊనా ఆ ఊనా అంటే ఏమూ కాదు అని చెప్పేసి, అంటే ఉండినా ఉంగుటూరా అని చెప్పి ప్రశ్నిస్తే ఆయన ఏమూ కాదు అని ఆన్సర్ చేశారు. ఆయనైతే స్పష్టంగా ఇప్పటికీ చెప్తున్నారు, నేను ఉండికి అభ్యర్థిని అని ఇంకా ఇంతవరకు ఎవరు కూడా తేల్చి చెప్పలేదు అని చెప్పారు. అయితే ఈ ముగ్గురిని కాంప్రమైజ్ చేసి ఇప్పుడు టీడీపీ ఏం చేయబోతుంది? రామరాజునే అక్కడ అభ్యర్థిగా కొనసాగించబోతుందా? నిజంగానే ఏ రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయో ఆ రూమర్స్ ప్రకారం రఘురామకృష్ణరాజు అక్కడ నిల్చోబోతున్నారా అనేది ఇంకా ఫైనల్కి రాలేదు. ఇంకా దీని మీద ఒక క్లారిటీ రావాల్సింది. అయినప్పటికీ కూడా ఒకవేళ కానీ రఘురామకృష్ణరాజుకి ఇక్కడ సీట్ ఇస్తే ఖచ్చితంగా శివరామకృష్ణరాజుది రామరాజుది ఇద్దరు కెరీర్ని టీడీపీ నాశనం చేసిందనే చెప్పుకోవాలి. వాళ్ళకంటూ రాజకీయంగా ఒక కెరీర్ లేకుండా చేసింది అనేది ఇప్పుడు అందరి మధ్య నడుస్తున్న చర్చ. హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అలానే అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాలని కొనసాగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు అంశం చాలా వివాదాస్పదంగా మారింది. ఆయనకి ఎక్కడా కూడా సీట్ ఇవ్వకపోవడం, అలానే అతను మా పార్టీలో లేడు అంటూ అటు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ చెప్పడం, ఇవంతా కూడా ఆయన కూడా మనస్తాపానికి గురవడం, అయినా కూడా తనకు ఒక పార్టీ నుంచి సీట్ వస్తుందని ఆయన ఘంటాపదంగా చెప్పారు. అనుకున్నట్టే ఆయన అన్నట్లే జరిగిందని మనం చెప్పుకోవాలి. ఆయన అఫీషియల్గా టీడీపీలో జాయిన్ అయిన వెంటనే అతనికి ఉండి నియోజకవర్గాన్ని కేటాయించబోతున్నారు అనే వార్త హల్చల్ చేయడంతో రాష్ట్రంలో చాలా వరకు అంటే ఇది చర్చనీయాంశంగా మారింది. అలానే ఉండి నియోజకవర్గంలో అయితే చాలా నిరసనలు కూడా వెలువెత్తాయి. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు, ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ అతన్ని ఉండి నుంచి అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేసింది. కానీ రఘురామకృష్ణరాజు టీడీపీలో జాయిన్ అవడంతో ఆ సీటు రఘురామకృష్ణరాజుకి ఇవ్వబోతున్నారు అనే చర్చ ఉధృతంగా సాగింది. ఈ నేపథ్యంలో రామరాజు అనుచరులు కూడా ఉండి నియోజకవర్గంలో చాలా నిరసనలు వ్యక్తం చేశారు. టీడీపీ మీద చాలా నెగిటివ్గా కూడా మాట్లాడారు. అలా చేయడం తగదని కూడా చెప్పారు. దీని అంతటికి ముందు కూడా మనం ఒక స్టోరీ తీసుకుంటే, ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి సంబంధించి గతంలో శివరామకృష్ణరాజు ఉన్నారు. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ టీడీపీని గెలుస్తూ వచ్చింది. ఉండి శివరామకృష్ణరాజు కూడా 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఉండి నుంచి శివరామకృష్ణరాజుని తీసి ఆయన్ని నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ బరిలో దించింది. అప్పట్లోనే ఆయన తను వెళ్ళనన్నారు. బట్ టీడీపీకి అప్పట్లో ఒక అభ్యర్థి లేకపోవడంతో నర్సాపురం పార్లమెంట్కి రఘురామకృష్ణరాజు మీద, అంటే అప్పుడు ఆయన 2019లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మీద ఒక అభ్యర్థి దొరక్క ఉండి నుంచి శివరామకృష్ణరాజుని తీసుకొచ్చి వాళ్ళు నర్సాపురంలో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు గెలిచారు, శివరామకృష్ణరాజు ఓడిపోయారు. అప్పుడు ఉండి నియోజకవర్గానికి రామరాజుని టీడీపీ బరిలోకి దించింది. ఆయన గెలిచారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే శివరామకృష్ణరాజు ఆ నియోజకవర్గంలో ఎంత పేరైతే సంపాదించుకున్నారో, ఆయన అనుచరుడిగా ఉన్న రామరాజు టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలిచి అంతకన్నా ఎక్కువ పేరే సంపాదించుకున్నారని చెప్పాలి. అయితే ఎంపీగా ఓడిపోయిన శివరామకృష్ణరాజు 2024 ఎన్నికలకు సంబంధించి అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ అభ్యర్థిగా చాలా అంటే అక్కడ బాగా వర్క్ చేయడంతో, అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా తన నియోజకవర్గంలో బాగా పనిచేశారు, అందరినీ కార్యకర్తల్ని అలా నిలబెట్టుకోగలిగారు టీడీపీ నుంచి అని చెప్పేసి ఆయనకి ఒక మంచి పేరుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ రామరాజుని సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి శివరామకృష్ణరాజుకి సీటు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు రామరాజునే అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో శివరామకృష్ణరాజు చాలా తిరుగుబాటే చేశారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉండి నుంచి శివరామకృష్ణరాజు కూడా చాలా మంచి పేరుంది.
సౌమ్యుడని, అలానే జనంలో కలిసిపోతారని, అలానే ఆ పార్టీకి చాలా లాయల్గా ఉన్నారు అని చెప్పేసి. అయితే ఆయనకి టికెట్ కేటాయించకపోవడంతో ఇటు వైసీపీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపారు. సో ఈయనకి టీడీపీ మీద ఉన్న మమకారం కావచ్చు, లేకపోతే టీడీపీ నుంచి బయటకు రాలేకపోవటం కావచ్చు, ఈ అన్ని పరిణామాల దృష్ట్యా మనం చూస్తే ఆయన టీడీపీలోనే కొనసాగాలి అని నిర్ణయించుకున్నప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం, అలానే ఈయన కూడా వెళ్ళి రఘురామకృష్ణరాజును కూడా కలిశారని తెలిసింది. అలానే రామరాజు కూడా, అంటే ఎప్పుడైతే శివరామకృష్ణరాజు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను నేను అని చెప్పేసి ఆయన ప్రచారాన్ని ఆయన ప్రారంభించి ఆయన నియోజకవర్గంలో కూడా ఇంటింటికి వెళ్ళడం శివరామకృష్ణరాజు చేస్తున్న నేపథ్యంలో టీడీపీలోనే, అంటే ఇరు వర్గాలు కూడా ప్రజలతో టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఉన్న నేపథ్యంలో శివరామకృష్ణరాజు 2019లో ఓడిపోవడం కావచ్చు, ఆయన ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం కావచ్చు, ఇప్పుడు సీట్ లేకపోవడం వల్ల ఆయనకి సానుభూతి ఉండడం వల్ల పార్టీ టీడీపీ రెండుగా చీలిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే శివరామకృష్ణరాజుకి ఉన్న కార్యకర్తలు అలానే రామరాజుకు ఉన్న కార్యకర్తలు విడిపోవడంతో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ రాయబారానికి రఘురామకృష్ణరాజు దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది. అయితే వీళ్ళిద్దరూ పిల్లి కొట్టుకుంటుంటే వచ్చి తీర్చినట్టు అంటే రఘురామకృష్ణరాజు ఇప్పుడు వీళ్ళిద్దరి తగాదా తీర్చబోయి ఇక్కడికే ఈయన రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు రఘురామకృష్ణరాజు రావడంతో రాష్ట్రం మొత్తం కూడా ఒకటి అనుకుంటుంది, అంటే శివరామకృష్ణరాజు కెరీర్ని చంద్రబాబు అసలు రాజకీయ కెరీర్ అనేది లేకుండా చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేయలేరు, ఇక్కడ ఎమ్మెల్యే సీటు రాదు. ఇప్పుడు రామరాజుకి సీట్ ఇచ్చారు, ఇప్పుడు కాదని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారిని సీట్ ఇస్తే వీళ్ళిద్దరి కెరీర్ని చంద్రబాబు వీళ్ళిద్దరు రాజకీయ కెరీర్ని నాశనం చేసినట్లే అని చెప్పేసి కూడా జనం చర్చించుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ మీద తిరుగుబాటు చేసి ఇప్పుడు ఎంపీగా ఆయన ఏ కూటమి వచ్చినా ఏమొచ్చినా ఏ పార్టీ వచ్చినా ఒక్క వైసీపీ తప్ప అక్కడ అభ్యర్థిని నేనే అని ప్రకటించుకున్న రఘురామకృష్ణరాజుకి సీటు రాకపోవడంతో ఒక్కసారిగా ఆయన ఆశలన్నీ అడియాసలైనవి. కానీ ఆయన ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. నేను ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆ రోజే చెప్పారు. అలానే ఇప్పుడు ఉండి నుంచి పోటీ చేయటానికి ఆయన పేరు వినిపించడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఇదయ్యారు. ఆయన అక్కడికి మీడియా కూడా అడిగారు, ఈ ఊనా ఆ ఊనా అంటే ఏమూ కాదు అని చెప్పేసి, అంటే ఉండినా ఉంగుటూరా అని చెప్పి ప్రశ్నిస్తే ఆయన ఏమూ కాదు అని ఆన్సర్ చేశారు. ఆయనైతే స్పష్టంగా ఇప్పటికీ చెప్తున్నారు, నేను ఉండికి అభ్యర్థిని అని ఇంకా ఇంతవరకు ఎవరు కూడా తేల్చి చెప్పలేదు అని చెప్పారు. అయితే ఈ ముగ్గురిని కాంప్రమైజ్ చేసి ఇప్పుడు టీడీపీ ఏం చేయబోతుంది, రామరాజునే అక్కడ అభ్యర్థిగా కొనసాగించబోతుందా, నిజంగానే ఏ రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయో ఆ రూమర్స్ ప్రకారం రఘురామకృష్ణరాజు అక్కడ నిల్చోబోతున్నారా అనేది ఇంకా ఫైనల్కి రాలేదు. ఇంకా దీని మీద ఒక క్లారిటీ రావాల్సింది. అయినప్పటికీ కూడా ఒకవేళ కానీ రఘురామకృష్ణరాజుకి ఇక్కడ సీట్ ఇస్తే ఖచ్చితంగా శివరామకృష్ణరాజుది రామరాజుది ఇద్దరు కెరీర్ని టీడీపీ నాశనం చేసిందనే చెప్పుకోవాలి. వాళ్ళకంటూ రాజకీయంగా ఒక కెరీర్ లేకుండా చేసింది అనేది ఇప్పుడు అందరి మధ్య నడుస్తున్న చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.